వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్. రేపు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశం. ప్రభుత్వ పదవిలో ఉండి రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు. సజ్జలపై ఈసీకి లేఖ రాసిన అచ్చెన్న. తిరుపతి టీడీపీలో అసమ్మతి సెగలు. టికెట్ దక్కలేదని కన్నీటి పర్యాంతమైన సుగుణమ్మ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక బలుపు. మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ల స్వాధీనం. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ నెలాఖరుకు మరింత పెరిగే అవకాశం. నంద్యాలలో వైసీపీకి మరో షాక్ తగిలింది. టీపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. వైసీపీకి ఎన్నో సేవలు చేశామని, కానీ పార్టీ తమను తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎన్నాళ్లుగా ఎమ్మెల్యే శిల్పా రవి పనితీరు నచ్చడం లేదని, నంద్యాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. అయితే నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోకుల్ రెడ్డి బరిలో నిలుపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు 12:30 గంటలకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేశాము. ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు, పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా చక్తనాయుతంగా నాతో ప్రవర్తించారు. మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు, పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు. ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనం గాలికి వదిలేసినారు. సో ఈరోజు మేము మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉన్నది. నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది, కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, వాళ్ళతో ట్రావెల్ అయ్యాము. ఈరోజు మళ్ళీ మేము అదే సేమ్ పాత గూటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము శర్మలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉధృతంగా మేము అందరిపైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని ఈరోజు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో వారంతా ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే జనసేన అభ్యర్థిత్వం ఆశించిన వారికి ఆశాభంగం కావడంతో వారంతా పొత్తులో భాగంగా టీడీపీకి సహకరిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. జనసేన కూడా పారాచూట్ అభ్యర్థులను రంగంలోకి దించడంతో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ పరిస్థితులపై మా ప్రతినిధి చక్రధర్ గ్రౌండ్ రిపోర్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల వేడి చాలా పెరిగింది. ఎందుకంటే ఏ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అంటే ఇంకా జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 శాసనసభ స్థానాలు కానీ, ఒక పార్లమెంటు స్థానం కానీ, వీటికి అభ్యర్థుల్ని ప్రకటించేశారు. అటు కూటమిలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే ప్రకటించేసింది. కూటమిలో మాత్రం చివరి క్షణం వరకు అటు ఇటు ఊగిన ఈ పొత్తు సంబంధించి ఊగింది కాస్త తేలిపోయింది. మొత్తం పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ప్రకటించేశారు. అంటే ఒక రకంగా తాంబూలాలు ఇచ్చేసాం అని చెప్పి ప్రకటించింది. ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరూ కూడా కూటమి నుంచి అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు అసలు సిసలైన యుద్ధం ప్రారంభమైంది. దీనికి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే జనసేనకి సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించారు, కానీ అనూహ్యంగా ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని ప్రకటించారు. దాంతో అసలు గొడవ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు రాజోలు
రాజోల్లో దేవ వరప్రసాద్ అనే ఆయనకి టికెట్ ఇచ్చారు. అంతకు ముందు నుంచి కూడా బొంతు రాజేశ్వరరావు అనే ఆయన తీవ్రంగా ప్రయత్నించారు, బాగా కష్టపడ్డారు. ఆయనకి కాదని ఈయనకి టికెట్ ఇవ్వడంతో అక్కడ వాళ్ళు రగిలిపోతున్నారు. రెండోది గన్నవరం ఫస్ట్ టికెట్ తెలుగుదేశం అనౌన్స్ చేసింది మహాసేన రాజేష్కి. ఆయన్ని కాదని చివరి క్షణంలో మళ్ళీ అది కూడా ఈ జనసేనకే కేటాయించారు. అక్కడ కూడా గిడ్డి సత్యనారాయణ ఆయనకి ఇచ్చారు. ఆయన తెలంగాణలో అంటే ఆయన మూలం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఆయన ఉద్యోగరీత్యా తెలంగాణలోనే ఎక్కువ ఉన్నారు. తెలంగాణలోనే ఆయన పోలీసు శాఖలో ఉద్యోగం చేశారు. ఆయన్ని తెలంగాణ నుంచి తీసుకుని గన్నవరం తీసుకొచ్చారు. సో అక్కడ తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కానీ, జనసేనకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కానీ విపరీతమైన అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుని ఈయన అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. అదొక పెద్ద టాస్క్ కింద మారింది వీళ్ళకి. ఆ తర్వాత ఇక అమలాపురం జనసేన చాలా పట్టుంది. ఒక సామాజిక వర్గం అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సామాజిక వర్గం అమలాపురం నియోజకవర్గాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది రిజర్వ్ నియోజకవర్గమే అయినా జనసేనకు సంబంధించి టికెట్ ఇస్తే ఆ సామాజిక వర్గం మొత్తం వాళ్ళకి మద్దతుగా నిలుస్తారని అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అంటే ఇదే కరెక్ట్గా తాంబూలాలు ఇచ్చేసాం అనే గురజాడ అప్పారావు గారు చెప్పిన దానికి కరెక్ట్గా సరిపోయే పదం అమలాపురం నియోజకవర్గం. ఇక్కడ నిజంగానే తాంబూలాలు ఇచ్చేశారు. దాంతో ఏంటంటే కొట్టుకునే పరిస్థితి కార్యకర్తలు, వేరే జన సైనికులు, వేరే మహిళలు వీళ్ళందరూ మనస్ఫూర్తిగా పనిచేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, తర్వాత కలుస్తామని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు. అలా అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే అసంతృప్తి ముమ్మిడివరం కానీ అలాగే చేశారు, కొత్తపేట కూడా అలాగే చేశారు, ఈవెన్ రామచంద్రపురం కూడా అక్కడ అమలాపురం నుంచి పారాచూట్ నాయకుడిగా వెళ్ళిన సుభాష్కి తెలుగుదేశం టికెట్ ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం నాయకులు చాలామంది టికెట్ కోసం ఆశిస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏం సహకరించట్లే, ఊరికేదో చెప్తున్నారు. జనసేన కూడా ఏం సహకరించట్లేదు, ఎవరు రారనే కూడా రావటం లేదని అంటున్నారు. ఆ సుభాష్ ప్రతిరోజు అమలాపురం నుంచి కావచ్చు లేదా రామచంద్రపురంలోనే ఇల్లు తీసుకున్నారో ఏదో, ఆయన అక్కడే ఏదో చేస్తున్నారు తప్ప ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా నాన్ లోకల్ అనే మాట ఆయన్నే అడుగుతున్నారు. అది అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థులు ప్రకటించారు కాబట్టి వాళ్ళు ప్రచారంలో ఒక రకంగా ముందుకెళ్తున్నారు బాగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, కూడా తిరుగుతున్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళకున్న ఏకైక బలం జగన్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలన్నీ జిల్లాలో కింది స్థాయిలో అందరికీ చేరాయి కాబట్టి వాళ్ళు జగనే మా బలం అని అభ్యర్థులు చెప్తున్నారు. ఇక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇలా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పోటీ రసవత్తరంగా మారింది. ఆ రసవత్తరం మధ్యలో జనసేన ఉంది. జనసేనను బట్టి మాత్రమే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గెలుపోటములు నిర్ణయించబడతాయి. వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ అసంతృప్తిని ఎలా వెళ్ళగక్కుతారు, ఎలా బయటపెడతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందరూ చూపు అటువైపే ఉంది. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కుటుంబ పాలనను పాతరేసి ప్రజాస్వామ్యానికి పట్టం కడతామన్నారు బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్. స్థానికేతరులైన జి వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లిని తమ రాజ్యంగా భావిస్తుందని ఆయన మండిపడ్డారు. పెద్దపల్లి ప్రజలు తనను గెలిపిస్తే 5 ఏళ్లలో అన్ని రంగాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇప్పటికే మూసివేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించామని, రానున్న ఎన్నికల్లో గెలిచాక మరింత అభివృద్ధి చేస్తామంటున్న పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి గోమాస్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన రాజకీయం గురించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రచార సరళి ఏ విధంగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు పెద్దపల్లి నుండి మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. ప్రజల నుండి ఏ విధమైనటువంటి స్పందన ఉంది? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మేము గత 10 రోజుల నుంచి పూర్తి స్థాయిలో మేము తిరుగుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి విశ్లేషించినట్టయితే 100కి 80 నుంచి 85% ప్రజలు దేశం కోసం మోదీ ఉండవలసిన అవసరం ఉంది,
మోదీ గారి యొక్క పరిపాలన ఈ దేశానికి చాలా అవసరం అనేటువంటి ఆలోచనల ప్రజల యొక్క నాడి ఉన్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా మీకు ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోని ప్రధాన పోటీ ఉండబోతుంది? జనరల్గా ఈ యొక్క పర్యటన ద్వారా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ మేము తిరుగుతున్నటువంటి ఈ యొక్క పర్యటనలో మాకు కనిపిస్తున్నటువంటి వాతావరణాన్ని పడితే పెద్దగా బీజేపీని ఢీ కొట్టే అటువంటి పార్టీలు ఇప్పుడు ఏం కనబడట్లేదు. దానికి కారణము బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి సంగతి తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిన తర్వాత బీజేపీ పార్టీ యొక్క ప్రతిష్ట కూడా భారతదేశం యొక్క పరిపాలన చూసిన తర్వాత ఈ రెండింటిని కంపారిజన్ చేసి చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతున్నట్టే మాకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలు 10 సంవత్సరాల కంటే ముందు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ దేశ ప్రజలని విభజించడము, దేశ ప్రజలని పూర్తి స్థాయిలో నమ్మించి నమ్మక దూరం చేయడము, దేశ ప్రజల పట్ల ఎలాంటి ఒక విజన్ లేనటువంటి పార్టీగా ఈరోజు ఉన్నటువంటి యువ నాయకులు యువకులు దాన్ని అర్థం చేసుకోగలిగినారు. కాబట్టి దేశంలో ఇక్కడ కాంగ్రెస్ లేకుండా పోయింది. మీరు చూస్తున్నారు ఇలా 29 రాష్ట్రాల్లో చూసినట్టయితే ఎక్కడ కూడా కాంగ్రెస్ లేదు. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడనే కాంగ్రెస్ కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఈ ఓటు ఏదైతుందో రాష్ట్రానికి సంబంధించింది కాదు. కాంగ్రెస్ కూడా మాకు పోటీలో ఉంటుంది, కాకపోతే ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ముఖ్యంగా అంటే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గడ్డం వంశీ, ఆయన యువకుడైనా రాజకీయాల్లో కొత్త అయినా కూడా ఆయనకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాత ఎంపీ, వాళ్ళ తండ్రి కూడా పెద్దపల్లికి ఎంపీగా చేసిండు వివేక్ వెంకటస్వామి. అంటే మీరు దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతారు? ఇప్పుడు ఈ దేశము ప్రజాస్వామ్య దేశం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి గత 70 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజరికం లేదు కదా. రాజరికం లేదు. ఎందుకంటే రాజరికం ఉన్నటువంటి దేశాలలో తాత నుండి కొడుకు, కొడుకు నుండి మనుమడు, మనుమన్ నుంచి ముని మనవడు, అది రాజరిక వ్యవస్థ. రాజరిక వ్యవస్థలో రాజులు పరిపాలిస్తారు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశము, ఇది డెమోక్రటిక్ దేశము. భారత దేశమే ప్రపంచ దేశాల్లో అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఈ ప్రజాస్వామ్య దేశంలో కుటుంబ పాలన అనేది ప్రజలు ఒప్పుకోరు కదా. తాత ఒక దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 4 టర్ములు ఎంపీగా, ఆ తర్వాత వంశీకృష్ణ గారి తండ్రి వివేక్ గారు వెంకటస్వామి గారితో ఉండే, ఆ తర్వాత వంశీకృష్ణ గారి తండ్రి అయినటువంటి వివేక్ గారు కూడా 5 సంవత్సరాలు ఎంపీ. అంతేకాదు వివేక్ గారి యొక్క సొంత అన్నయ్య అయినటువంటి వ్యక్తి, ఆయన ఇంతకుముందు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండే, మంత్రి అక్కడి నుండే. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళ అన్నగారైనటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బెల్లంపల్లి నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, వంశీకృష్ణ గారి యొక్క తండ్రి అయినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా చెన్నూరు ఎమ్మెల్యే. ఆ తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ వివేక్ గారి కుమారుడు వచ్చి మళ్ళీ ఎంపీగా. అంటే ప్రజలు ఆలోచిస్తారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు నిర్ణయం తీసుకునేటువంటి హక్కు ప్రజలకు ఉంది. కాబట్టి ఇది రాజరికమైనట్టయితే ప్రజలు యాక్సెప్ట్ చేతురు. ఇది రాజరికం కాదు, ఇది భారతదేశమే ప్రజాస్వామ్యమైనటువంటి దేశం. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి. ఈ దేశాన్ని ఏలినటువంటి గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే పరివారవాద్ అంటే కుటుంబ పాలన. ఇది కూడా కుటుంబ పాలనే కదా. అక్కడ మిగతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అత్యధిక సంఖ్యలో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఆలోచిస్తారు. లోకల్లోని గెలిపించుకుంటే లోకల్గా నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవితాలతో మమేకమై బ్రతికి అక్కడున్న సమస్యలని దూరం చేస్తారు కదా. అందుకోసమే ప్రజలు నిర్ణేతలు ఖచ్చితంగా
ఆయనకి ఎంత రాజకీయ నేపథ్యం ఉన్నా కానీ మేము ఈ గ్రౌండ్ धरती के साथ में हम लोग हमारा जीवन जुड़ा हुआ है। ముఖ్యంగా అంటే మీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఎస్టీలు ఎస్సీలు ఉన్నటువంటి నియోజకవర్గం దీనికోసం మీరు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కానీ వాళ్ళ సంక్షేమం కోసం కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, దానికి ఏమైనా కార్యాచరణ రూపొందించారు? పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు మహారాష్ట్ర బార్డరు ఇటు ఛత్తీస్గఢ్ బార్డరు ఈ రెండు రాష్ట్రాలకు ఆనుకోనున్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే మీరు అన్నట్టుగా 90% ఎస్సీ ఎస్టీ బీసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతం, దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి ఏరియా. ఈ ఏరియాలో మానవజాతి అభివృద్ధి జరగాలంటే మెయిన్గా విద్యా సంస్థలు రావాల్సిన అవసరం ఉండే. విద్యా సంస్థలు వచ్చినప్పుడే ప్రతి మానవునికి విద్యా బోధన జరిగినప్పుడు అతని యొక్క జీవితం పరివర్తన చెందుతుంది. కానీ దురదృష్టవశాత్తు పెద్దపల్లి నుంచి గెలిచినటువంటి ఎంపీలు ఒక్కరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. ఒక్కటి కూడా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులో 7 నియోజకవర్గాలలో ఒక్కటి కూడా నవోదయ విద్యాలయాలు తీసుకురాలేదు. నవోదయ విద్యాలయాలు తీసుకురాలేదు, కేంద్రీయ విద్యాలయాలు తీసుకురాలేదు, రెసిడెన్స్ స్కూల్స్ కట్టియలేదు. కాబట్టి మా ఆలోచన ఏంటంటే ఎస్సీ ఎస్టీల జీవితాలలో ఒక వెలుగులు రావాలన్న, ఎస్సీ ఎస్టీ బీసీలైనటువంటి నిరుపేదల జీవితాలలో చైతన్యవంతమైన సమాజంగా మారాలన్న, వాళ్ళకు చాలా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నేను 60 సంవత్సరాలలో జరగలేనటువంటి అభివృద్ధిని నేను 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తానే ఆ మాట డెఫినెట్గా పెద్దపల్లి ప్రజలకు తెలియజేస్తున్నాను. మొత్తంగా దేశ ప్రజలు తిరిగి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఆ మార్గంలోనే తాను ప్రజల పక్షాన ఉండి పోరాడతానని గోమాస శ్రీనివాస్ అంటున్నాడు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హోలీ పండుగను అందరికంటే భిన్నంగా ఆచార వ్యవహారాలతో సహజసిద్ధంగా మోదుగుపూల రంగులతో జరుపుకున్నారు ఆదివాసీలు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ పండుగ ముందు రోజు నుండి దూరాడి ఆ తర్వాత రోజు దుర్ది కార్యక్రమాలు నిర్వహించి చిన్న పెద్ద అంతా కేరింతలు కొట్టారు. ముందుగా దూరాడి రోజు అందరి ఇళ్ల నుండి కట్టుబాటు ప్రకారం కుడకలు, చక్కెర పేర్లను ప్రసాదాలుగా సేకరించి గ్రామ పెద్ద అయిన పటేల్ వద్దకు తీసుకువస్తారు. వెదురు కర్రలను చీర్చి వాటిని తాడుగా కట్టి మోదుగ పూలు, వంకాయ గారెలు, కుడుకల బిగించి 4 మూలల వెదురు కర్రను బిగిస్తారు. దీన్ని ఆదివాసీలు పుల్లారా అని పిలుస్తారు. హోలీ సందర్భంగా 2 పుల్లారాలను తయారు చేయడం ఇక్కడ ఆనవాయితీ. పుల్లారా పూర్తి కాగానే ఓ గొంగడిలో వాటిని గ్రామస్తులంతా కలిసి వాయిద్యాల నడుమ ఊరి పొలిమేరలోని పవిత్ర స్థలానికి చేరుస్తారు. ప్రత్యేక పూజల అనంతరం కామదహనం చేస్తారు. ఈ సమయంలో కొందరు తమ ఆచారం ప్రకారం మంటల నుంచి అటు ఇటు దూకుతారు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఉంటే తొలగిపోతాయని వారి నమ్మకం. ఆ తర్వాత మంటల్లో పొల్లారాలను ఉంచిన వెదురు కర్రలను కాల్చి వాటికి ఉన్న పొల్లారాలను కింద పడకుండా గొంగడిలో సేకరిస్తారు. దీన్ని ప్రసాదంగా భావిస్తారు ఆదివాసీలు. సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో సందడి చేస్తారు.
మరుసటి రోజు దుర్డి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో కామదహనమైన ప్రదేశంలో కొంత బూడిదను తీసుకుని తమ చేరాల్లో వాటిని చల్లి పూజిస్తారు. అలాగే ఉడికించిన నవధాన్యాలను భూమాతకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఆ తర్వాత గొడ్డలతో చేలో ఉన్న పొరకను కొట్టి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఈ పూజలు నిర్వహించిన తర్వాతే తమ పొలాల్లో దుక్కి దున్నే పనులను ప్రారంభించడం వారి ఆనవాయితీ. ఆ తర్వాత తిరిగి కామదహనమైన చోటికి అంతా చేరుకుని పండుగ సందర్భంగా ప్రత్యేక వంటలతో అంతా కలిసి అక్కడే భోజనాలను ఆరగిస్తారు. ఈ సమయంలో ఇంటింటా సేకరించి ఉడకబెట్టిన నవధాన్యాలను పొలాలలోని ప్రసాదాలు, కుడకలు, చక్కెర పేర్లను అందరికీ పంచి హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆపై మోదుగ పూలతో రంగులను తయారు చేసుకుని ఒకరిపై ఒకరు దాన్ని చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో కేరింతలు కొడతారు. పూర్వకాలం నాటి వైభవాలను, సంస్కృతి సాంప్రదాయాలను నేటికి పాటిస్తున్నామంటున్నారు ఆదివాసీలు. కెమికల్ రంగులు వాడొద్దని, సహజంగా రంగులను తయారు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఈరోజు హోలీ పండుగ, తెలుగులో హోలీ పండుగ అంటారు, మా గోండిలో దురడి అంటారు. మంచిగా ఎందుకంటే ఇప్పుడు మాతరలు అంటారు, ఇక్కడ అంటే ముసలమ్మ ముసలుడు అని తెలుగులో అంటారు. వీళ్ళు అడవిలో పోయి ఇవి వెద్దురు అవి రెండు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అందరూ ఊరు పెద్దలు పటేల్ దగ్గర కుడుకలు తీసుకొస్తారు. కుడుకలు తీసుకొచ్చిన తర్వాత డోలు అంటారు మా దాంట్లో. అంటే దానికి మేము సంప్రదాయ సంస్కృతి పద్ధతితో మేము అందరూ కలిసిమెలిసి మంచిగా పూజా కార్యక్రమం చేస్తారు. పూజా కార్యక్రమం చేసిన తర్వాత రాత్రి ఏమో ప్రతి ఇంటింటికి అవి గుగ్గిళ్ళు అంటారు. అవి తిండి రేపు పొద్దున తిన్న తర్వాత చేన్లకు పోయి అక్కడ పూజ చేస్తారు. ఈరోజు హోలీ పండుగ తెలుగు. ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.